సుబ్బరాయ్ గారు పోస్ట్. నువ్వెప్పుడు వచ్చావమ్మా? ఇప్పుడే వచ్చాను నాన్నగారు. ఈ పథకాన్ని రోజు 2 పూట్ల మీ చేతిలోకి తీసుకుంటే కాని మీకు పొద్దుపోదా నాన్నగారు? అదంతేనమ్మా. ఈ స్పర్శ, ఆ జ్ఞాపకాలు. నాన్నగారు, ఇది బాధ కాదమ్మా, ఆ మధురానుభూతి తాలూకు తన్మయం. ఆ తీపి జ్ఞాపకాల్ని నా గుండెల్లోనే దాచుకున్నాను. అవి ఎన్నటికీ చెరిగిపోవు, మాసిపోవు. అవి అమృత క్షణాలు. గురువులకు గురువు రాధాకృష్ణన్ గారు ఏమన్నారో తెలుసా? నేను భారత రాష్ట్రపతిగా కంటే ఉపాధ్యాయుడిగా ఎక్కువ గర్వపడతానన్నారమ్మా. ఏంటి స్కూల్ విశేషాలు? ఏముంటాయి నాన్నగారు, ఏ మార్పు లేదు. అదే అల్లరి. చాలా కోపం వచ్చింది. మీరు చెప్పిన మాటలు గుర్తొచ్చి కంట్రోల్ చేసుకున్నాను. ఇతరులను క్షమించడం అంటే మన ఆలోచన ధోరణిలో ఉన్న పొరపాట్లను సవరించుకోవటమేనమ్మా. వాళ్ళు చదువు విషయంలో తప్ప అన్ని విషయాల్లో బాగున్నారు నాన్నగారు. అంటే ఆటల్లో, పాటల్లో అన్నిట్లోనూ చాలా షార్ప్. చేసిన పనుల వల్ల ఎవరు గొప్పవాళ్ళు కారమ్మా. గొప్పవాళ్ళుగా ఎవరు పుట్టరమ్మా. మనం మౌలు చేసుకోవాలి. దానికి చాలా ఓపిక కావాలి. ఆ ఓపికే నాకు లేకపోతే ఈ అవార్డు నాకు వచ్చేదంటావా? టైం తీసుకున్నా నా ప్రయత్నం మాత్రం మానను. వాళ్ళని మార్చగల శక్తి నాకుంది. సంకల్పం మంచిదైతే శక్తి వెతుక్కుంటూ వస్తుందమ్మా. అన్నట్టు ఈ వారం మార్గదర్శి ఎవరమ్మా? చూస్తున్నాను నాన్నగారు. అమ్మా, 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 చిన్న డౌట్. అమ్మా. ఏంట్రా? చిన్న డౌట్. అక్కనడుగు వెళ్ళు. కథ అప్పుడే అయిపోయింది. కథే కదల్లేదు. అమ్మా, వారం రోజులు సీరియల్ చూడకపోయినా కథ ఎక్కడికి పోదు. ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటుంది. అదేంటో చూడకుండా మాత్రం ఉండలేకపోతున్నా. వీక్నెస్ అయిపోయింది. అమ్మా, అమ్మా, అమ్మా. ఏంటే? సమ్స్ డౌట్ అనే అడుగు. వాడు చెప్పడు. ఏమో. అమ్మా ఆగు. అమ్మో, కథ ఎక్కడికి వెళ్తుందో ఏమో. బిందు మాట్లాడకు. మాట్లాడాలనుకుంటే బ్రేక్ లోనే మాట్లాడు. అది కాదమ్మా. మాట్లాడకన్నా బ్రేక్ లో అని చెప్పానా? అసలు బ్రేక్లు ఇచ్చేది ఎందుకు? మధ్యలో పనులు చక్క పెట్టుకోవడానికే. ఎలా ఉండదు నా సినిమా? ఎలా ఉంటావేంటి? నా బొంద చండాలంగా ఉంటాను. అయ్యో, నేను రేపు వెళ్దాం అనుకుంటున్నానే. వద్దొదినా, వెళ్ళొద్దు. వెళ్ళను. నువ్వు చెప్పాక ఇంకెలా వెళ్తాను? అంతే అంతే. ఈ మధ్య సినిమాలే అలా తగలడుతున్నాయి ఏంటో.
a traveler from an attitude land. హలో. చాలా మంచి ఆర్గనైజేషన్. ఎంత బాగా సత్కరించారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సత్కారం అందుకోలేదంటే అతిశయోక్తి కాదనుకోండి. ఓకే ఓకే, ఎనీహౌ థ్యాంక్స్. దానికి బదులుగా మా ఆర్గనైజేషన్ తరపున త్వరలో మీరు సన్మానం అందుకోబోతున్నారు. ఓకే బాయ్, గుడ్ నైట్.